హాయ్ అండి, నేను రజియాస్ హెల్దీ కిచెన్ నుంచి. ఈరోజు మనము ఇంట్లోనే స్వీట్ సోంపు చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. సోంపు అనేది చాలా మంచిదండి ఆరోగ్యానికి. ఈ సోంపు తీసుకోవడం వల్ల మనకి డైజెషన్ బాగుంటుందండి. మనకి కడుపులో ఉండే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కానీ యాసిడిటీ లాంటి ప్రాబ్లమ్స్ కూడా ఏమీ ఉండవు. కాకపోతే మనం బయట నుంచి తెచ్చుకునే సోంపు, స్వీట్ సోంపు అదంతా కూడా షుగర్ ఎక్కువ క్వాంటిటీతో ఉండి అది మనకు అంత ఆరోగ్యానికి మంచిది కాదండి. బయట దొరుకుతుంది కానీ మనం ఇంట్లో ప్లెయిన్ సోంపు తెచ్చుకొని ఇంట్లోనే మనం తయారు చేసుకొని తీసుకోవడం వల్ల చాలా మంచిదండి. ఇది భోజనం తర్వాత మనం ఒక స్పూను తీసుకుంటే మనకి చాలా మంచిదండి. డైజెషన్ కూడా చాలా బాగుంటుంది. సో బయట మనకి ఇలా ప్లెయిన్ సోంపులు దొరుకుతాయండి. మీరు అలా ఆ ప్లెయిన్ సోంపు తీసుకొని వచ్చైనా దాంట్లో మీరు స్వీట్ సోంపు మిక్స్ చేసుకున్నా కూడా మనకి సోంపులో పౌష్టికత అంతా కూడా బాగా అందుతుందండి. డైరెక్ట్గా స్వీట్ సోంపుని మీరు బయట దొరికేది తీసుకోకుండా దాంట్లోకి 1 కప్పు ఇలా ప్లెయిన్ సోంపు అండి, ఏ సోంపు అయినా పర్వాలేదు, ప్లెయిన్ జస్ట్ స్వీట్నెస్ ఏమి ఉండదు. ఇది కొంచెం లైట్గా చేదు ఉంటుంది కాబట్టి మనం తినలేం. కాబట్టి బయట దొరికే ఇలా స్వీట్ సోంపు ఇలా బాగా కోటెడ్ అయి ఉంటుందండి. ఇది షుగర్ కోటెడ్ కాబట్టి మనం దీన్ని డైరెక్ట్ తీసుకోకూడదు. తీసుకున్నా మనకి షుగర్ టేస్టే ఎక్కువగా నోట్లోకి వెళ్తుంది కానండి, అది సోంపుది మనకి వెళ్ళదు. కాబట్టి అలా 1 కప్పు ప్లెయిన్ సోంపు తీసుకొని ఇలా దొరికే కోటెడ్ ఫుల్ షుగర్ కోటెడ్ అండి ఇది సోంపు. దీన్ని మనం 1/2 కప్పు తీసుకొని దీన్ని మిక్స్ చేసుకొని తీసుకున్నా కూడా మంచిదేనండి. అలా కూడా మనకి స్వీట్ సోంపు మనం కొంచెం తినగలుగుతాం, బాగుంటుంది. సో ఇలాగే 1 కప్పు ప్లెయిన్ సోంపు, ఇలా 1/2 కప్పు ఇలా షుగర్ కోటెడ్ స్వీట్ సోంపు తీసుకొని మిక్స్ చేసుకొని ఇలా చేసుకొని ఉంచుకున్నా కూడా స్టోరేజ్ కూడా చాలా లాంగ్ పీరియడ్ వరకు ఉంటుందండి. ఇది మనం భోజనం చేసిన తర్వాత 1/2 స్పూన్ నోట్లో వేసుకొని దాన్ని మనం చూ చేస్తూ ఉంటే దాన్ని మనకి హెల్త్కి చాలా మంచిదండి. అది డైజెషన్ చాలా బాగుంటుంది మనకి అలా తీసుకోవడం వల్ల. ఇంకా మనకి లంగ్స్లో ఏమన్నా కఫం పట్టేసి ఉన్నా కూడా ఈ సోంపు తీసుకోవడం వల్ల మనకి చాలా మంచిదండి. ఇలా 1 కప్పు సోంపుని తీసుకొని ఇలా 1/2 కప్పు తీసుకొని దీన్ని మిక్స్ చేసుకొని మనం ఒక డబ్బాలో వేసుకొని పెట్టుకుంటే సరిపోతుందండి. బయట దొరికే స్వీట్ సోంపులో అయితే మీకు షుగర్ క్వాంటిటీ చాలా ఎక్కువగా ఉంటుందండి. మనమైతే చాలా లైట్గా చేసుకొని చాలా బాగా చేసుకోవచ్చు. సో ఇలా 1 కప్పు ప్లెయిన్ సోంపు తీసుకున్నానండి. ఇలా 1/2 కప్పు షుగరు, ఇలా 2 దాల్చిన చెక్క అండి. ఇది దాల్చిని మంచి ఘాటు ఉన్నది మాత్రమే తీసుకోవాలండి. ఘాటు లేకుండా ఉంది ఒకసారి తిని చూసుకోవాలి, ఒక్కొక్కటి ఘాటు ఉండదు. సో వీటిని ఇలా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని దీన్ని మెత్తగా ఇలా పొడిలా చేసుకోవాలండి. మొత్తం అంతా కూడా బాగా మెత్తగా పొడిలా చేసుకోవాలి. ఇది ఖచ్చితంగా ఘాటు ఉన్నది మాత్రమే తీసుకోవాలండి. ఇలా ఒక స్టవ్ పై ఒక కడాయి పెట్టుకొని దీంట్లోకి మనము కొంచెం వాటర్ వేసుకొని మనం తీసుకున్న ఈ 1/2 కప్పు షుగర్ కూడా ఇందులోకి వేసేసుకుందామండి. చాలా లైట్గా వాటర్ వేసుకొని జస్ట్ ఈ షుగర్ మెల్ట్ అవ్వడానికి మాత్రమే ఇలా జస్ట్ మెల్ట్ చేసుకోవాలండి. ఇది మరీ ముద్రపాకం అలా ఏం పట్టవలసిన అవసరం లేదండి. షుగర్ అంతా కూడా మెల్ట్ అయిపోయిన తర్వాత జస్ట్ ఒక 15 సెకండ్స్ అలా స్టవ్ మీద ఉంచి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఆ హీట్తోనే కొంచెం క్వాంటిటీ కాబట్టి అది మీకు గట్టిగా పాకం అయిపోతుందండి. సో ఇలా జస్ట్ ఇలా మిక్స్ చేసుకొని మీరు ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే సేమ్ ఇలాగే ఎంత పెద్ద కప్పుతో తీసుకున్నా కూడా 1/2 కప్పు షుగర్ తీసుకొని 1 కప్పు మాత్రం సోంపు తీసుకోండి. ఇలా బాగా దగ్గరగా అయిన తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని అది కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి మనం తీసుకున్న 1 కప్పు ఈ సోంపు అంతా కూడా ఇందులోకి వేసి లైట్గా రోస్ట్ చేసుకోవాలండి. మరి బాగా మాడిపోకుండా దగ్గరుండి చాలా సిమ్లో పెట్టుకుంటూ జస్ట్ అలా హైలో పెట్టుకుంటూ చూసుకుంటూ దీన్ని మనం జస్ట్ లైట్గా రోస్ట్ చేసుకోవాలండి. ఇది కొంచెం క్రిస్పీగా అయ్యేలాగా జస్ట్ లైట్గా కొంచెం బ్రౌన్ కలర్ వస్తుందండి, మరి డార్క్ కలర్ కాకుండా లైట్గా జస్ట్ అలా కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఈ విధంగా జస్ట్ ఇంతేనండి. ఇలా కొంచెం క్రిస్పీగా రోస్ట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని జస్ట్ ఒక 15 సెకండ్స్ అలా పక్కన పెట్టి దీన్ని కిందకి పెట్టుకొని మనం దీన్ని ఇలా మొత్తం షుగర్ సిరప్ అంతా కూడా ఇందులోకి వేసుకుందామండి. ఇదంతా వేసి దీన్ని బాగా మిక్స్ చేద్దాము. కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఇలా మొత్తం అంతా కూడా దీనికి కోటెడ్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మనం తీసుకున్న 1/2 కప్ షుగర్ సిరప్ మొత్తం అంతా కూడా ఈ క్వాంటిటీ కరెక్ట్గా సరిపోతుందండి. మరి హెవీగా అవ్వదు. బయట దొరికే సోంప్స్ లాగా నోట్లో వేసుకోగానే షుగర్ టేస్ట్ రావడం అలా ఉండదండి. ఇలా చేసుకోవడం వల్ల మనం నోట్లో వేసుకున్న వెంటనే ఆ లైట్గా షుగర్ టేస్ట్ ఆ సోంపుకి తగిలి చాలా టేస్టీగా ఉంటుందండి. పైగా మనం ఇందులోకి దాల్చిన చెక్క పొడి కూడా వేస్తాం కాబట్టి అసలు చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి తిని చూడండి, చాలా బాగుంటుంది. ఇది మంచిది కూడా ఇలా చేసుకోవడం కూడా మనకి. ఈ దాల్చిన చెక్క కూడా మనకి హెల్త్కి చాలా మంచిదండి. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఇందులో కూడాను. సో ఇలా మనం ఈ పొడిని మొత్తం షుగర్ కలిపేసుకున్న తర్వాత ఈ పొడిని ఇలాంటి ఒక జాలీ లాంటిది తీసుకొని దీంట్లోంచి ఒకసారి ఇలా మొత్తం అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలండి. మొత్తం అంతా జస్ట్ ఇలా ఒకసారి జల్లించుకొని మెత్తటి పొడి అంతా వచ్చేలాగా అంతేనండి. ఇదంతా కూడా దీనికి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలాగ మొత్తం మనం మిక్సీ పట్టుకున్న పొడి అంతా కూడా
దీంట్లోకి ఇలా జల్లుకుంటూ ఇలా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మనం మిక్స్ చేస్తూ ఉన్నప్పుడే చక్కగా పొడి పొడిగా అయిపోతుందండి ఇదంతా కూడా. సో ఇంతేనండి, ఇలా మొత్తం అంతా కూడా ఇలా జల్లించుకోవాలి. ఇందులో మిగిలిన ఈ కొంచెం పొడాన్ని కూడా మనం మసాలాల్లో కానీ నోట్లో వేసుకోవడం కానీ చేసుకున్నా పర్వాలేదండి, అది పాడేయాల్సిన అవసరం లేదు. అది వేసుకుంటే మసాలాల్లో కూడా వాడుకోవచ్చు మీరు. ఇంతేనండి, మన స్వీట్ సోంపు చాలా ఈజీగా రెడీ అయిపోయింది. చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుందండి. అసలు ఇది తీసుకుంటే చాలా బాగుంటుంది. హెల్త్కి కూడా ఇలా తీసుకోవడం వల్ల చాలా మంచిది. మన నోట్లో కొంచెం కొంచెంగా వేసుకొని తీసుకోవడం మంచిదండి. ఇది హాఫ్ స్పూన్ పూర్తిగా వేసుకోకుండా ఒక హాఫ్ స్పూన్ తీసుకొని దాన్ని 2 to 3 టైమ్స్ పించెస్ చేసుకొని నోట్లో వేసుకుంటూ చూ చేయడం వల్ల మన నోట్లో లాలాజలం నుంచి అది మనకి ఇమ్యూనిటీ కూడా పెరుగుతుందండి. అది స్లోగా మనము నవ్వులుతూ ఉండడం వల్ల. ఇది మనకి ఇలా బయట దొరికే స్వీట్ సోంపు అండి, ఫుల్గా షుగర్ కోటింగ్ ఉన్నది. ఇది దీనికి మనం చేసుకున్న దానికి చాలా తేడా ఉంటుందండి. ఇది నోట్లో వేసుకున్న వెంటనే మొత్తం అంతా కూడా షుగర్ టేస్టే వస్తుందండి మనకి. అలా కాకుండా మనం చేసుకున్న ఈ స్వీట్ సోంపు తింటూ ఉంటే మొత్తం అంతా కూడా లైట్గా షుగర్ టేస్ట్ దానికి తగిలి సోంపు చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. మీరు తప్పకుండా ఇలా ట్రై చేసి పెట్టుకోండి. ఇది చాలా బాగుంటుంది, హెల్త్కి చాలా మంచిది. ఇది పాన్ అలవాటు ఉన్న వాళ్ళు ఇది పాన్లో పెట్టుకుని తిన్నా కూడా చాలా టేస్టీగా బాగుంటుందండి. ఇంతేనండి, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.